అమ్మమ్మల కాలం నాటి పచ్చడి ఇది. ఈ పచ్చడి మాత్రం మా అమ్మమ్మ మా చిన్నప్పుడు చేసేదన్నమాట. దీని టేస్ట్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక్కడ పక్కనే గోంగూర పప్పు, దొండకాయ ఫ్రై ఉన్నా కూడా నా ఓటు మాత్రం ఈ పచ్చడికే అన్నమాట. సో ఈ రెసిపీని మీతో కూడా షేర్ చేస్తా, మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా అయితే కొంచెం చింతపండుని ఇలా నానబెట్టుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు. ఈ కారానికి తగ్గట్లు పచ్చిమిర్చిని తీసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులోనే వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్రని కూడా వేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో నానబెట్టిన చింతపండుని మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్రని కొంచెం సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. లైట్ గా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నాకు కొంచెం పేస్ట్ లా అయిపోయింది. మీ దగ్గర రోల్ ఉంటే హ్యాపీగా రోట్లో దంచేసుకోవచ్చు. ఒక పచ్చి ఆనియన్ ని ఇలా దంచేసుకొని వేసేసుకోండి. సూపర్ ఉంటది. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారు అంటే అద్భుతం అన్నమాట. మా అమ్మమ్మ అయితే ఇగురు ముద్దల్లోకి పొలానికి తీసుకెళ్లడానికి చేసేవాళ్ళు. ఇప్పుడు నేను యుఎస్ కి వచ్చినా కూడా ఈ పచ్చడిని మర్చిపోలేదు అంటే టేస్ట్ అంత బాగుంటుంది. మేమైతే దీన్ని చింతపండు పచ్చిమిర్చి పచ్చడి అంటాం. మరి మీరేమంటారో కమెంట్ చేసేయండి.